హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను తిరుపతి టు హైదరాబాద్ జగన్ ట్రావెల్స్ స్కానియా స్లీపర్ బస్సులో ట్రావెల్ చేస్తున్నమాట. సూపర్ ఉంది బస్ మాత్రం. ఇంటీరియర్ చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. అంత క్లాసిక్ ప్రీమియం బస్ మాట ఇది. సో టైం ఎగ్జాక్ట్ 9:30 అవుతుంది. 9:45 డిపార్చర్. బై మార్నింగ్ 6 o'clock కల్లా మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం. ఈ రూట్ వచ్చేసి వయా కడప, కర్నూల్, షాద్నగర్ అండ్ హైదరాబాద్. సో స్టేట్. సో గైస్, మనం బస్సు ఇంటీరియర్ వ్యూ చూద్దాం. ఇంత బాగుంది చూడండి, ఇంత రిచ్గా ఉంది చూడండి. ఫుల్ బిజినెస్ క్లాస్ స్లీపర్ బస్ మాట ఇది. ఇటు డబల్ బర్త్, ఇటు సింగిల్ బర్త్, కింద లోవర్ బర్త్ మాట. డబల్ అండ్ సింగిల్. ఎంత బాగుంది, ప్రీమియం క్లాస్. ఎక్సలెంట్ ఉంది బస్ మాత్రం. సో లాస్ట్ బర్త్స్ ఇవి రెండు. సో స్కానియా స్లీపర్ బస్ ఇది. తిరుపతి టు హైదరాబాద్ జగన్ ట్రావెల్స్ బస్ ఇది. మనకి ఛార్జింగ్ పోర్ట్స్, ఎల్ఈడి లైట్స్, ఏసీ వెంట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ బస్ బాడీ బిల్ట్ బై సింగ్ మోటార్స్, మండ్యా, కర్ణాటకలో అనమాట. సో మనం బస్ క్యాబిన్లో ఉన్నాం. సో ఇది స్కానియా. నాకు చాలా ఇష్టం స్కానియా. చాలా బాగుంటుంది బస్ మాత్రం. అండ్ మన బస్ ఇవాళ 100 స్పీడ్లో. ఇది డిస్ప్లే. సో ఈ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఏసీ కంట్రోల్, ఇది రివర్స్ కెమెరా, ఇది డ్రైవర్ సీట్ అండ్ ఛార్జింగ్ పాయింట్స్, ఈ స్విచెస్ అన్ని లైట్స్ కంట్రోల్. సో గైస్, మన ఫస్ట్ డ్రైవర్ పేరు నరేష్. హాయ్ అన్న. సో ఇప్పుడే మనం తిరుపతిలో బయలుదేరాము. ఫుల్ వర్షం పడుతుంది మొత్తం. మనకి వర్షం ఇవాళ కూడా వర్షంలో జర్నీ మన ప్రీవియస్ బ్లాగ్లో లాగా. కట్ అది ఓలో బస్సు, ఈ స్కానియా బస్సు. నాకు స్కానియా బస్ చాలా ఇష్టం. చాలా బాగుంటుంది బస్ మాత్రం. అండ్ 100 స్పీడ్ లాక్ మన బస్కి ఈరోజు. ఎక్సలెంట్ జర్నీ ఉండబోతుంది. స్కానియా పవర్ ఏంటో చూస్తారు మీరు. ఇవాళ కూడా యాస్టీస్ నేను మొత్తం క్యాబిన్ రేడ్ చేస్తాను. ఒక 1-2 hours అలా పడుకుంటా లోపల చూడండి. అందరూ పడుకుని ఉన్నారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్ టైం 10:15 అవుతుంది. మనము కరకంబడి దగ్గరలో ఉన్నాము. చూడండి, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ రూట్ కంపల్సరీ. ఈ రూట్ నుంచి రావాలి ఎంత పెద్ద బస్ అయినా. ఈవెన్ ఆ గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. సో చాలా కష్టం అన్నమాట తిప్పడానికి. నీట్గా చూసుకుంటూ తిప్పాలి. కొంచెం తేడా వచ్చినా సైడ్ తగిలేస్తాయి బస్సుకి. ఇది కొంచెం లెంతీ బస్సు. స్కానియా ఓలో బస్సు ఏంటంటే లెంతీగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అంతా డ్రైవర్ అన్న చేతిలో ఉంటాయి. వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటే అంత నీట్గా. ఇప్పుడు చూడండి, ఇది కట్ చేసినప్పుడు ఏదర్ ఈ మిర్రర్ దానికి తగలచ్చు. సో ఆ తగలకుండా వీళ్ళు అలర్ట్గా తీస్తూ ఉంటారు అన్నమాట. ఒక చూడండి, చూసారా కటింగ్. దాని టెక్నిక్లో తిప్పుతారు అన్నమాట వీళ్ళు. మళ్ళీ బస్సును హైట్ లో చేస్తారు. అక్కడ బటన్ ఉంటుంది. సో ఓల్వో అండ్ స్కానియా బస్ అంటే జస్ట్ డ్రైవింగే కాదు, ఇన్ని టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. సో లేలాండ్ బస్సు నడిపినట్టు ఈజీ కాదు ఈ బస్సెస్ నడపాలంటే. సో గైస్, మన కడప వరకు ఇలానే ఉంటుంది రోడ్డు. కడప నుంచి మంచి ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాము టిల్ కర్నూలు. కర్నూలు నుంచి యాస్టీస్ హైవేనే కాకపోయినా బెంగళూరు ట్రాఫిక్ మొత్తం తగులుతుంది మనకి ఎర్లీ మార్నింగ్. ఈ రోడ్లు ఇదే ప్రాబ్లం. ఎంత స్పీడ్ వెళ్ళినా మా బ్రేక్ తొక్కాల్సి వస్తుంది ఈ రోడ్లు. అది చాలా బాగుంది. మంచి ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాం. స్కానియా యాక్సలరేషన్ తొక్కుతే లేస్తుంది బండి. ఓల్వో కంటే నాకు స్కానియానే చాలా ఇష్టం. బట్ ఇండియాలో స్పేర్ పార్ట్స్ లేక బంద్ అయిపోయింది స్కానియా.
టైం 11:45 అయింది. మనం నందలూరు దాటుతున్నమాట. కింద ఒక నది ఉంటుంది, చెయ్యేరు పేరు, నాకు పేరు సరిగ్గా తెలీదు. సో అక్కడ నుంచి పాస్ అవుతున్నాం మనం బ్రిడ్జ్ నుంచి. సో గాయస్, మనం కడప ముందున్నాము. టైర్ పంక్చర్ అయింది. చూద్దాం ఇంక ఎంత లేట్గా వెళ్తామో ఏంటో. ఆ లోపల ఈ మన డబల్ టైర్లో లోపల టైర్ పంక్చర్ అయింది. మోడల్ ఇప్పుడు టైర్ రిపేర్ చేసి బయలుదేరుతాం. ఎంత లేట్ అవుద్దో చూద్దాం. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయిపోయింది. నేను పడుకున్నా, ఏంటి ఆపేశారని చూస్తే టైర్ పంక్చర్ అయిందన్నమాట. సో ఇప్పుడే రెడీ అయింది టైర్, మనల్ని రెడీ చేసిర్రు. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. రెండు టైర్లు మనకి పంక్చర్ అయిపోయినాయి, డబల్ టైర్లు. మనడు ఒక్కడే కష్టపడి చేసుకున్నాడు మొత్తం అన్న. 2 టైర్లు ఇప్పి చేసేలోపు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. ఇక్కడే లేట్ అయిపోయింది మనకి. సో నంద్యాల నుంచి మన రమేష్ అని ఎక్కారన్నమాట. డ్రైవర్ చేంజ్ అయ్యారు ఇక్కడ. అండ్ మనకి నైట్ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. లేదంటే వాటికి మనం ఈ జడ్చర్ల దగ్గర ఇక్కడ ఉండేవాళ్ళం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. సో హార్డ్లీ బై 7:30 మనం రీచ్ అవ్వచ్చు ఆరాంఘర్. సో గైస్, అప్పుడు ఆ బస్సు వెళ్తుంది కదా, డైరెక్ట్ కర్నూలు ఊర్లోకి వెళ్తుంది మాట బస్సు. అది మనం డైరెక్ట్ హైవే మీదుగా హైదరాబాద్ రోడ్ ఎక్కుతాం వెళ్ళి. ఇప్పుడు అంటే బెంగళూరు నుంచి వచ్చే బెంగళూరు హైదరాబాద్ హైవే ఎక్కేస్తాం వెళ్ళి. టైం ఎగ్జాక్ట్ 5:10 అయింది. రెగ్యులర్గా 3 ఆ టైంకి వస్తారు. 2 అవర్స్ లేట్ అయింది ఆ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల. సో మనం హైదరాబాద్లో ఏమో 8 o'clock నుంచి నో ఎంట్రీ. మనం చూద్దాం మరి ఏ టైం రీచ్ అవుతాము, ఎక్కడ దిగిపోతాము. ఈరోజు మనం సిటీ ఎంటర్ అవుతామో బిఫోర్ దిగిపోతామో ఏంటో చూద్దాం.
ఈరోజు డైరెక్ట్ మనం బెంగళూరు రోడ్కి వెళ్ళిపోవచ్చు గైస్. హైదరాబాద్ రోడ్ ఇట్లా వెళ్ళి మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు డైరెక్ట్ హైవేలో కలుస్తాం. వెళ్ళి ఎక్స్ప్రెస్ వే ఇక్కడతో అయిపోయింది, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. సో గైస్ మొత్తానికి బెంగళూరు హైదరాబాద్ హైవే కనెక్ట్ ఎక్కేసామాట మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ వే నుంచి. సో టైం ఎగ్జాక్ట్ ఇప్పుడు 5:20 అవుతుంది. ఇక్కడ నుంచి 3 hours పడుతుంది. ఆల్మోస్ట్ 250 kilometers దాకా ఉంటుంది డిస్టెన్స్. 200+ ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 5 o'clock అయింది కాబట్టి మనకి ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోద్ది. బెంగళూరు బస్ అని పాటికి దాటేసి ఉంటాయి. సో హోప్ఫుల్లీ ఎక్కువ ట్రాఫిక్ తగలకపోవచ్చు మనకి. సో గైస్ మనం తెలంగాణ ఎంటర్ అయిపోయాం ఇందాక. సో టైం ఎగ్జాక్ట్ 5:45 అవుతుంది. చూద్దాం మీకు ఏ టైంకి వెళ్తామో. ఇక్కడ నుంచి 3 hours పడుతుంది. ఇంకా అప్పుడు వెళ్తురు కూడా వచ్చింది. ఈ టైం కల్లా ఆల్మోస్ట్ సిటీ ఎంటర్ అవ్వాల్సింది. ఇంకా కర్నూలులో ఉన్నాం మనం. ఆ టైర్ పంక్చర్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది బాగా మనకి. కృష్ణా నది నిండా నీళ్లు ఉన్నాయి. చాలా రోజులతో చూస్తున్నాను నేను. అసలు నీళ్ళు ఉండేవే కాదు ఈ బ్రిడ్జ్ మీద. ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి కాబట్టి ఫుల్గా ఉంది కృష్ణా నది. మార్నింగ్ మనం ఇప్పుడు జడ్చల దగ్గరలో ఉన్నమాట. టైం 7 అయింది. ఇప్పుడు ఈ టైం కూడా దిగిపోవాలి. బట్ నైట్ బస్సు టైర్ పంక్చర్ అవడం వల్ల లేట్ అయింది అనమాట. 2 hours లేట్ అయిపోయింది. 1 hour అనుకుంటే 2 hours లేట్ అయింది. 2 టైర్లు పంక్చర్ అయినాయి వెనకాల. సో ఒకటే డ్రైవర్ ఉండే రాత్రి ఆయన మమ్మల్ని రిపేర్ చేసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళేలోపు 2 hours లేట్ అయింది. సో ఇప్పటికి కవర్ చేస్తున్నారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే స్కానియాలో. చాలా బాగుంది స్కానియా బస్ మాత్రం. మీరు కూడా తిరుపతి వెళ్ళాలంటే మాత్రం స్కానియా బస్సు బుక్ చేసుకోండి. జగన్ ట్రావెల్స్ది ఎక్సలెంట్ ఉంది బస్. మాత్రం సూపర్ ఉంది బస్ మాత్రం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 2 hours జర్నీ పట్టచ్చు.
సో గైస్ ఎగ్జాక్ట్ 8:10కి మనం శంషాబాద్ ఎంటర్ అయిపోయాం అవుటర్ రింగ్ రోడ్. లేట్ అయిపోయింది బాగా, ఏం చేస్తాం, బాగా లేట్ అయిపోయింది నైట్ టైర్ పంప్ చేయడం వల్ల. మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వెళ్తున్నాం గైస్. ఎందుకంటే సిటీలో నో ఎంట్రీ కాబట్టి బస్సు మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకుంటే వదలరు కాబట్టి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ మీద సిటీలోకి అట్లా ఇటు నుంచి వెళ్ళిపోతాం సిటీలోకి. సో అక్కడ నుంచి డ్రాపింగ్స్ అన్ని పికప్ వ్యాన్ పెట్టేస్తారు, వ్యాన్ పికప్లో డ్రాప్ చేసుకుంటూ వెళ్తారు. సో మనకి వాళ్ళ అవుటర్ రింగ్ రోడ్ రైడ్ కూడా దొరికింది మంచి స్కానియా బస్సులో. సో గైస్ ఇప్పుడే పికప్ వ్యాన్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇదే మన బస్సు. ఫైనల్ రీచ్ హైదరాబాద్. 2 hours లేట్ అయింది ఎందుకంటే చెప్పా కదా రాత్రి టైర్ పంక్చర్, 2 టైర్లు పంక్చర్ అయ్యింది. అంతా రిపేర్ చేసుకుని 2 hours అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఒంటిమిట్ట దగ్గర. సో అక్కడ నుంచి బాగానే మన వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చారు. అండ్ సిటీలో నో ఎంట్రీ కాబట్టి గచ్చిబౌలి నుంచి మన పికప్ వ్యాన్లో సిటీలో డ్రాప్ చేశారు మనం. సో ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.